శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. మీరు ఇప్పటి వరకు మాకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఫౌండర్గానే తెలుసు, కానీ ఇప్పుడు ఒక భక్తుడిగా చూస్తున్నాం మిమ్మల్ని. మీరు చెప్పగానే అరుణాచలం ప్రతి పౌర్ణమికి మేము వెళ్తామని నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. 5 years బ్యాక్ అండి, మా ఫ్రెండ్స్ నన్ను కార్లో తీసుకెళ్లారు. ఫస్ట్ గిరి ప్రదర్శన చేశాను, దర్శనానికి కూడా వెళ్ళిపోయాను. ఇంట్లో కానీ ఎక్కడ మనశ్శాంతి ఏది ఉండేది కాదు. నేను బిజినెస్ కొద్దిగా టెన్షన్ బిజినెస్ చేసేవాడిని, వేరే ఎటు చూసుకున్నా మనశ్శాంతి ఉండేది కాదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను భగవంతుడి దగ్గర ఒకటి అనుకున్నాను, ఒక 11 నెలలు కంటిన్యూగా వస్తాను శివయ్య నీ దగ్గరికి, నా జీవితాన్ని నీ చేతికి ఇస్తున్నాను, నువ్వే చూడు. ఫస్ట్ అరుణాచలం వెళ్ళే వాళ్ళకి దర్శనం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ప్రదక్షిణ ఇంపార్టెంట్ అంటారా? ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే. ఆధ్యాత్మికంగా మీకు అక్కడికి వెళ్తే ఒక ఓన్ ఫీలింగ్ వచ్చేస్తున్నారు కదా, అవును, అక్కడ ఏదైనా డిఫరెంట్గా ఫీల్ అయిన సందర్భం ఉందా ఇన్ని పౌర్ణమిలలో? ఉందండి. అది మనం ఇలా కార్తీక మాసం ఎలా చేస్తామో అక్కడ డిసెంబర్లో భగవంతుడి కార్తీక మాసంలా ఉంటుంది. ఈ మధ్య రెగ్యులర్గా వింటుంది ఏంటంటే తమిళియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని వినబడుతుంది. బోర్డులు కూడా మన తెలుగు వాళ్ళే పెట్టరు అని అంటారు, నిజమేనా? హలో శివ గారు. హాయ్ అండి. మీరు ఇప్పటి వరకు మాకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఫౌండర్గానే తెలుసు, కానీ ఇప్పుడు ఒక భక్తుడిగా చూస్తున్నాం మిమ్మల్ని. మీరు చెప్పగానే అరుణాచలం ప్రతి పౌర్ణమికి మేము వెళ్తామని నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి ప్రతి పౌర్ణమికి ఇది పాసిబుల్ అనిపించింది ఫస్ట్. అసలు మీకు ఎట్లా పాసిబుల్ అవుతుందండి? పాసిబుల్ అవుతుందండి, అవ్వాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చూసుకోవాలి కదా, కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే, మనసులో సంకల్పం గట్టిగా ఉంటే. మీకు ఎప్పుడు అనిపించింది అంటే ఎవ్రీ పౌర్ణమికి నేను అక్కడ ఉండాలి అని? మీరు అంత స్ట్రాంగ్గా ఎందుకు అనుకున్నారు? ఒక 5 years బ్యాక్ అండి, మా ఫ్రెండ్స్ నన్ను కార్లో తీసుకెళ్లారు, వాళ్ళతో పాటు ఫస్ట్ గిరి ప్రదర్శన చేశాను, దర్శనానికి కూడా వెళ్ళిపోయాను. కాళ్ళు వాచిపోయి ఫస్ట్ టైం వచ్చి రూమ్లో పడుకునిపోయాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాము అని అనుకున్నాం. తీసుకెళ్లారు, వాళ్ళే తీసుకెళ్లారు నన్ను. వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, గిరి ప్రదర్శన చేసుకున్నాం. అప్పుడు దాకా నాకు ఇంట్లో కానీ ఎక్కడ మనశ్శాంతి ఏది ఉండేది కాదు. ఎందుకంటారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నేను బిజినెస్ కొద్దిగా టెన్షన్ బిజినెస్ చేసేవాడిని, వేరే అవన్నీ చూసుకునేసరికల్లా ఇంట్లో కానీ ఇంట్లో గొడవలు, హస్బెండ్ అండ్ వైఫ్, నాకు మా మిస్సెస్కి ఎటు చూసుకున్నా మనశ్శాంతి ఉండేది కాదు. మనం ఎంత సంపాదించినా దేనికి చేస్తాం చెప్పండి? తినడానికి ఉండడానికి మనశ్శాంతిగా ఉంటేనే మనకి బాగుంటుంది. సరే సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను భగవంతుడి దగ్గర ఒకటి అనుకున్నాను, ఒక 11 నెలలు కంటిన్యూగా వస్తాను శివయ్య నీ దగ్గరికి, నా జీవితాన్ని నీ చేతికి ఇస్తున్నాను, నువ్వే చూడు అని చెప్పని స్టార్ట్ చేసి మా ఫ్రెండ్స్తో చెప్పాను. ప్రతి నెల పౌర్ణమి 11 నెలలు వెళ్ళొస్తాను. నవ్వారు అందరూ, వెళ్ళలేవు ఎలా వెళ్తావు, 11 నెలలు ఏమన్నా పిచ్చేయండి నీకు అని చెప్పని 2022లో స్టార్ట్ చేశాను వెళ్ళడం. 11 నెలలు, ఇంకా 11 సంవత్సరాలు అయిపోయింది అంటుంది ఇంకా. అవును, 11 నెలలు స్టార్ట్ చేసి మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి. ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ అయింది జనవరిలో 23లో, అయితే ఆ రోజు బ్రేక్ పడింది. తర్వాత బ్రేక్ పడుతున్నప్పుడు నేను అనుకున్నా ఏమంటే, అసలు ఎంత బ్రేక్ పడినా ఏదైనా వెళ్ళాలి కంపల్సరీ. మనం అనుకోవాలి, నేను ఎంత బిజినెస్ చేసినా ఎక్కడున్నా పౌర్ణమి టయానికి కంపల్సరీ అరుణాచలంలో ఉండాలి అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దానికి ఫుల్ సపోర్ట్ మా మిస్సెస్, నా భార్య చేసింది. కంపల్సరీ వెళ్ళు తని. ఈ ఇయర్ అయితే తను కూడా నాతో స్టార్ట్ చేసింది. ఈ ఇయర్ ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు తను. ఓకే, అసలు ఫస్ట్ మీరు చాలా లేని టైంలో వెళ్ళాను అని చెప్పడం నేను విన్నాను. అంటే మీరు అసలు అంత డబ్బులు లేని టైంలో ఎవ్వరు అనుకోరు కదా అరుణాచలం వెళ్దాం అని చెప్పి. అసలు లేని టైంలో తర్వాత వెళ్దాంలే అని వదిలేస్తుంటాం చాలా వరకు. కానీ మీకు అప్పుడు కూడా టాయిలెట్స్ పక్కన కూర్చొని అరుణాచలం వెళ్ళారు మీరు అని చెప్పి నేను విన్నాను. టికెట్ బుక్ చేస్తే టికెట్ క్యాన్సిల్ అయింది వెయిటింగ్ లిస్ట్లో, అయినా సరే వెళ్ళాలి అని చెప్పని ఏదైతే అదైంది ఎక్కేసాను ట్రైన్. టీసీ
బాత్రూమ్ దగ్గర కూర్చోండి, ఇంక వేరే చాయిస్ లేదు మీకు, ఎటైనా కేసు రాస్తాం అని చెప్పని అక్కడ కూర్చోడానికి కూడా మళ్ళీ 500 ఇచ్చే అతనికి వెళ్ళాను. నేను చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళాను. వచ్చేటప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడ్డాను. ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే అవ్వక బాగా బిజీగా ఉండి చూసుకొని ఇబ్బంది పడుతూ వెళ్ళాను. ఇంత మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మాది విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళాలంటేనే అసలు అవ్వదు, మ్యాక్సిమం పాసిబుల్ అవ్వదు. నేను వెళ్ళి ఉండి 1 డేలో మళ్ళీ రిటర్న్ అయిపోయి వచ్చేయడం ఇలాగే ఉంటుంది ఇప్పుడు. అంటే నార్మల్ జాబ్ చేసే వాళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే మీరు ఇంత పెద్ద బిజినెస్ చేస్తా, ఇంతమందిని హ్యాండిల్ చేస్తా, ఇది ఇన్నిసార్లు మీరు వెళ్ళగలుగుతున్నారంటే ఏదో ఒక దైవ కారణం ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బ్రహ్మాండంగా అండి. నేను స్టార్ట్ చేసినప్పుడు నా కంపెనీ 2 ఉండేవాళ్ళం. ఈరోజు 68 పీపుల్స్ ఉన్నారు నా దగ్గర. నేను 3 స్టేట్స్లో ఒకటి స్టార్ట్ చేశాను, ప్రైమ్ గోల్డ్ కంపెనీ. చెన్నై, ఏపీ, తెలంగాణ. ఇంతమంది స్థాపించానంటే భగవంతుడే కారణం. జీరో అండి, జీరో నుంచి వచ్చాను. అది బాగా చెప్తాను, నేను గర్వంగా చెప్తాను. మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఉన్న మీ ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి చాలా చేంజ్ వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ అసలు ఎక్కడ నుంచి మొదలైంది ఈ చేంజ్? చేంజ్ అంటే ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆటకేతనంగా ఉండేవాడిని. మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టినా సరే బాధ్యత ఉండేది కాదు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. మా మిస్సెస్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తా చెప్తా ఉండేవారు, జాగ్రత్త, పిల్లలు ఎదుగుతున్నారు, నువ్వు ఇదివరలా కుర్రలతో అలా తిరిగితే పనికి రాదు, పొలిటికల్ గా తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావు, పొలిటికల్ గా కూడా తిరిగేవాడిని తిరుగుతున్నావు, ఉపయోగం ఏంటి, బిజినెస్ చూసుకోవు, బిజినెస్ చేస్తావు వదిలేస్తావు అంటే అన్నీ నాకు తెలుసులే అంటే లైట్లే చిల్ టైప్ లో ఉండేవాళ్ళ. నేను చూసుకుంటా అమ్మా, నీకు ఎందుకు, నేనున్నా కదా, సపోర్ట్ చేస్తా, మనకి ఎవరో ఉంటారు అన్న ధీమాగా ఉండేవాడిని. కానీ నేనంటూ ఒకటి స్థాపించి కరెక్ట్గా చేసుకోవాలని ఒక తీరు ఉండేది కాదు. అంటే ఒక గోల్ అనేది ఏమి ఉండేది కాదు, గోల్ ఏది ఉండేది కాదు. ఎంత లాస్ వచ్చినా ఏదైనా కింద మీద పడినా అలాగే ఏదో ఒకటి క్యాజువల్గా రన్నింగ్ అయిపోయేది. కానీ నేను ఎప్పుడైతే ఇక్కడికి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా లైఫ్ చాలా అంటే చాలా చేంజ్ అయింది. ఎక్కడ ఆ పాయింట్ కావాలి, ఎక్కడ మీ లైఫ్ ఇలా టర్న్ అయింది అని? టర్న్ అయిందంటే మీకు చెప్పా కదా, నేను బాత్రూమ్ దగ్గర కూర్చొని వెళ్ళాను, టాయిలెట్స్ దగ్గర ఇలా వెళ్ళాను అలా వెళ్ళానని. ఎక్కడ శివయ్యకి అనుగ్రహం తగిలిందంటే నాకు కంటిన్యూ వెళ్ళే కొద్దీ అసలు ఈ రోజుకి ఫ్లైట్లో వెళ్ళి వస్తున్నాను. వావ్, గుడ్. అందరూ అంటారు వెళ్తే మీకు 100 కోట్ల కంపెనీ వస్తుంది, 20 కోట్ల కంపెనీ వస్తుంది, శివయ్య చూసుకుంటాడు అని. కాదండి, అది మనీ ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దగ్గరికి ఏం ఆశించకుండా వెళ్ళాలి. నాకు 100 కోట్ల కంపెనీ కావాలి, 50 కోట్ల నుంచి 1000 కోట్లు చేయాలని ఆశించి వెళ్ళకూడదు. బిజినెస్ కాదు కదా మనం చేసేది, భగవంతుడిని మొక్కుకుంటున్నాం ఏమని, మనం బాగుండని, మనతో పాటు పిల్లలు. మీరు ఫస్ట్ వెళ్ళింది బిజినెస్ గురించి కాదు కదా, మనశ్శాంతి గురించి. మనశ్శాంతి గురించి వెళ్తే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడో మిమ్మల్ని. అది నాతో పాటు ఎన్నో కుటుంబాలను తీసుకెళ్ళాను, ఫ్రెండ్ సర్కిల్ తీసుకెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు వెళ్ళినా సరే నా అరుణాచలం వచ్చాను, ఎటు వెళ్ళాలి, దర్శనానికి ఎటు వెళ్ళాలి, ఏ టైం. నిజమే, అసలు మీ జర్నీ ఇంత స్ట్రగుల్స్ లో కూడా మీరు వెళ్ళగలిగారు కదా. ₹1 లేకుండా అరుణాచలం వెళ్ళి వచ్చే స్కోప్ ఏమైనా ఉంటుంది అంటారా మీకు తెలిసినంత వరకు? అంటే అంటారండి, ఎక్కువ అమౌంట్ కావాలి మనకి అని ఎన్ని అవసరం లేదండి. ట్రైన్ టికెట్ అటు ఇటు తక్కువలో ఉంటాయి. 3rd టైర్ ఉంటుంది, 3 టైర్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మన ఓపిక, మన పరిస్థితి బట్టి మనం బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకోవచ్చు. అక్కడ రీజనబుల్గా ఉంటాయి రూమ్స్. కానీ మనం వీడియోస్ ఇన్స్టాలో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు రీజనబుల్గా. అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఒక ఫ్యామిలీ, ఒక 4 ఉన్న ఫ్యామిలీ అరుణాచలం వెళ్ళి రావాలి అని అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు? నాకు తెలిసి 5,000 వెళ్ళొచ్చు. 5,000 వెళ్ళొచ్చు మనం ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా 5,000 పెట్టుకుంటే మనం అరుణాచలం వెళ్ళొచ్చేయచ్చు. డెఫినెట్గా వెళ్ళి రావచ్చు. ఓకే, 1 డేలో అయిపోతుందా? ఎంత టైం? 2 డేస్ పడుతుంది. 3 డేస్ పడుతుందండి. అరుణాచలం వెళ్ళగానే గిరి ప్రదక్షిణే ఇంపార్టెంట్ అక్కడ. అది అగ్నిపర్వతం అని చెప్తూ ఉంటారు కదా, శివుడే అక్కడ అగ్నిపర్వతం రూపంలో వెలిసాడు. మనకి యుగాల నుంచి కూడా ఆ కొండ ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ యుగంలో అది బంగారపు కొండగా, తర్వాత యుగంలో అది వెండి కొండగా, తర్వాత యుగంలో ఇత్తడి కొండగా, ఇప్పుడు కలియుగంలో రాతి కొండగా మారిపోయిన శివలింగ రూపం అని చెప్తూ ఉంటారు మనకి. మరి ఇన్ని యుగాల నుంచి ఉన్నప్పుడు
ఒక 5-6 ఇయర్స్లోనే కదా ఇది ఫేమస్ అయింది. అంటే చాగంటి గారి వీడియోస్ చూసినప్పుడు లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పినప్పుడే విని తెలుసుకున్నాం. అంతకు ముందంతా ఏమై ఉంటుంది అంటారు? అక్కడ మీరు వెళ్తూ ఉంటారు కదా, అవును. అక్కడ విన్న స్టోరీస్ ఏమన్నా చెప్తారా? ఎప్పటి నుంచో మీకు అరుణాచలం మనం మూవీస్లో చూసామండి. అరుణాచలం గురించి విన్నాము, కానీ ఎప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాశీ వెళ్ళాలని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. మా నాయనమ్మ గారి ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే కాశీ వెళ్తే ఇంక తిరిగి రారు, అక్కడే ఉండిపోతాము, ఇంకా మనకు అన్నీ అక్కడే అయిపోయింది, చనిపోవాలి అని కూడా ఎదురు చూసి వెళ్ళే వాళ్ళు కొంతమంది ప్లాన్ అలాగే అరుణాచల్ చాలా లాంగ్, వెళ్ళి రావడానికి వారం పడుతుంది. ఇప్పుడు అంటే ఈజీగా ట్రైన్స్ బస్సులు అన్నీ వచ్చినాయి. ఒకప్పుడు మనం తిరుపతి కూడా వారం పడుతుంది అని ప్లాన్ చేసుకొని ఎప్పటి నుంచో వెళ్ళేవాళ్ళు. స్కూల్లో సెలవులు పెట్టాలంటే లీవ్ లెటర్ రాసుకొని 1 వీక్ 10 days పడుతుంది అన్నట్టు ప్లాన్లో ఉంది. ఇప్పుడు అలా కాదు, అంతా ఈజీ అయిపోయింది. 1 or 2 daysలో వెళ్ళి వచ్చేయచ్చు. ఎంత లాంగ్ అయినా సరే ఫ్లైట్లు వచ్చేసినాయి, మనకి అన్నీ వచ్చేసినాయి. చక్కగా భగవంతుని దర్శనం చేసుకొని వచ్చేయచ్చు మనం. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చేసింది మనకి. అరుణాచలం గురించి అసలు మీకు ఫస్ట్ అదే మీ ఫ్రెండ్స్ చెప్తేనే కదా తెలిసిందే. అంటే వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఏం చెప్పారు? అంటే మీకు ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, రారా వెళ్దాం అని చెప్పారా, లేకపోతే ఎలా తీసుకెళ్లారు మిమ్మల్ని? అదేం లేదు, మామూలు క్యాజువల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం అరకు వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, అటు ఇటు ఫ్రెండ్స్తో తిరుగుతాం కదా, అలాగా టెంపుల్కి వెళ్దాం, షిరిడి కానీ అలా వెళ్దాం అనుకున్నాం. ఏదో ఊరు కార్లో వెళ్ళొద్దాం, టూర్ ప్లాన్ లాగా వెళ్ళాం. వెళ్ళొస్తే అక్కడ నాకు మనశ్శాంతి హ్యాపీగా అనిపించింది. అసలు ముందు అడుగు పెట్టంగానే, ఇప్పుడు మీది ఏ ఊరండి? విజయవాడ కదా, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో. మీరు విజయవాడ ఇక్కడ నుంచి బై రోడ్డు వెళ్తారు కదా, వెల్కమ్ టు విజయవాడ తగిలిద్దా మీకు బోర్డు? కనపడుతుంది. కనపడంగానే మీకు ఏమనిపిస్తుంది మనసులో? అబ్బా మన ప్లేస్కి వచ్చేసాం అనిపిస్తుంది. అది అలాగా ఇప్పుడు నేను అరుణాచలం అడుగు పెట్టంగానే నాకు అమ్మాయ నా ప్లేస్కి భగవంతుడి దగ్గరికి వచ్చేసాను, నేను శివయ్య దగ్గరికి వచ్చేసాను. అడుగు పెట్టంగానే అదొక మనసులో మనశ్శాంతి. ఆ 2-3 రోజులు ఫోన్లు అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాను. సో మైండ్ ఏ ఆలోచన ఏమీ ఉండవు. ముందే చెప్తాను వెళ్ళే ముందే అందరికీ, ఈ 2 days నాకు కాల్స్ మెసేజ్ ఎవరు చేయొద్దు, నేను హ్యాపీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇంకా నాకు కుదరదు ఈ 2 రోజులు. ఇంకా ఏ వరద వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా ఇంకా మీరు దొరకరు సరే, ఎక్కడ ఉండాల్సిందే నేను ఉంటాను. పౌర్ణమి అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ చుట్టాలు కానీ అందరికీ శివ అరుణాచలంలో ఉంటాడని ఒక థాట్ వెళ్ళిపోయింది అందరికి. ఓకే, ఇంకా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఎవరు చేయరు. ఇంకా ఫంక్షన్లు ఉన్నా చెప్పినా రాడు, ఎమ్మటే వాళ్ళ మైండ్ లో వచ్చేస్తుంది అరుణాచలం వెళ్ళిపోతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కదా మీరు అరుణాచలం, ఇన్ని సంవత్సరాల్లో ప్రతి పౌర్ణమికి అక్కడే ఉంటారు కదా, ఏదైనా ఒక పౌర్ణమి మీకు ప్రత్యేకంగా అనిపించిందా? ప్రత్యేకంగా అంటే అండి, ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ పౌర్ణమి చైత్ర పౌర్ణమి అంటారు, బాగా విశేషత. ఆ టైంలో చాలామంది చుట్టుపక్కల నుంచి కానీ ఊర్ల నుంచి కానీ తమిళ్ కానీ తెలుగు వాళ్ళు కానీ అందరూ వచ్చి గిరి ప్రదర్శనకి మామూలుగా అయితే 4 hours 4.5 hours పడుతుంది. ఆ టైంలో 12 గంటలు పడుతుంది గిరి ప్రదర్శన చేయడానికి. 12 గంటల నుంచి 13 గంటలు పడుతుంది. అడుగు తీసి అడుగు పెట్టడానికి ఖాళీ ఉండదు. ఆ జనాలు ఆ వీడియోస్ మీకు పెడతాను, నా దగ్గర ఉన్నాయి, అన్ని చూడండి. అంటే అక్కడ ఉండే క్రౌడ్ గురించి కాదు, మీరు ఆధ్యాత్మికంగా మీకు అక్కడికి వెళ్తే ఒక ఓన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నారు కదా, అక్కడ ఏదైనా డిఫరెంట్గా ఫీల్ అయిన సందర్భం ఉందా ఇన్ని పౌర్ణమిలలో? ఉందండి. అది మనం ఇలా కార్తీక మాసం ఎలా చేస్తామో అక్కడ డిసెంబర్లో భగవంతుడి కార్తీక మాసం లాగా ఉంటుంది. కొండ మీద దీపం వెలిగిస్తారు. ఓకే, ఆ దీపం వెలిగించినప్పుడు ఊరు మొత్తం దీపావళి చేసుకుంటారు కార్తీక మాసంలో. అంటే కార్తీక మాసం తర్వాత కార్తీక మాసం ఎలా చేస్తామో వాళ్ళకి అలాగనమాట. నెల రోజులు దీపాలు వెలిగిస్తారా లేదా ఒక రోజు? వెలిగిస్తారు. నెల రోజులు ఇంటి ముందు మనం ఎలా దీపాలు పెట్టుకున్నాం దీపావళికి, అలాగే వాళ్ళు కూడా పెట్టుకొని దీపం కొండ మీద దీపం వెలిగించేది ఉంటుంది మీకు. ఆ దీపం వెలిగించిన ఊరంతా మీకు దీపావళికి మనం ఎలా చేస్తాం అంత గ్రాండ్ గా చేస్తారు. అప్పుడు మనం చూసి దండం పెట్టుకుంటే అసలు ఒళ్ళంతా జలధరించిపోతుంది, రోమాలు అయితే నిక్కబుడుస్తాయి. ఏంటి ఇంత ఇది ఎప్పుడండి ఈ టైము? డిసెంబర్లోనే. మామూలుగా రూమ్ ప్రతి నెల 2,000 ఉంటే డిసెంబర్లో 25,000 ఉంటుంది రూమ్. అంటే అంతమంది ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి బుక్ చేసుకుంటారు. అంటే ముందే అడ్వాన్స్ బుక్ చేసుకుంటారు, లేకపోతే దొరకదేమో ఆ టైంలో. చాలా మంది రూములు లేక అవస్థలు పడతాయి. బస్ స్టాండ్ అట్లా రైల్వే స్టేషన్ లో వాష్రూమ్కి వెళ్ళి చూసుకొని దీపాన్ని దర్శించుకొని భగవంతుని దర్శించుకొని వెళ్ళిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది, అంత విశిష్టమైంది అక్కడ. ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా ఇలాగే.
శివ గారు, చెప్పండి. మీరు జనరల్గా ఫస్ట్ ఇన్నిసార్లు వెళ్ళారు కదా, అవును. ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాలనుకునే ఒక భక్తుడికి ఓకే. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఎలా వెళ్ళాలి అనుకుంటే అండి, ఎవరి ఇది బట్టి వాళ్ళండి. ఒకరిని ఎక్కువగా తగులుతారు, అందరూ ఒకటే భగవంతుడి దగ్గర. 100 కోట్లు ఉన్నా ఒకలే, జీరోతో అయినా భగవంతుడు ఒకలే. మనకి డబ్బులు ఉన్నాయనో లేవనో కాదు. మీ పరిస్థితిని బట్టి మీరు చూసుకొని బుక్ చేసుకోవాలి. ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది. ఇంకా ఫస్ట్ అరుణాచలం వెళ్ళే వాళ్ళకి దర్శనం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ప్రదక్షిణ ఇంపార్టెంట్ అంటారా? అలా ఏం లేదండి. కొంతమంది ఏమంటున్నారంటే, చాలా దగ్గర నేను విన్నాను, ఫస్ట్ ప్రదర్శన చేయాలి, తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటారు. కొంతమంది ఏమంటారు, దర్శనానికి వెళ్ళాలి, తర్వాత గిరి ప్రదర్శన చేయాలి అంటారు. అలా అని కాదు కదా, అలా అని అక్కడ రాసి ఉందా చెప్పండి? అంటే ఓన్లీ మన కంఫర్ట్ అని అంటారా? కంఫర్ట్ గురించి కాదు, భగవంతుడికి రెండు జరగాలి. నాకు ఏది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే. సార్ దర్శనం చేయమంటారా, గిరి ప్రదర్శన చేయమంటారా అని అడుగుతారు కొంతమంది నన్ను. రెండు ఇంపార్టెంటే, చేయాలి, దర్శించుకోవాలి. భగవంతుడి దగ్గరికి కష్టపడకుండా వెళ్ళకుండా ఎలాగవుతుందని చెప్పండి? ఫ్రీగా వెళ్ళిపోతామండి? కుదరదు కదా. కుదరదు కదా. మీకు ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నథింగ్. అన్ని ఆయన ఇచ్చినాయి, సరెండర్ చేసి వెళ్ళిపోవడమే కదా. అన్ని ఆయన ఇచ్చినాయి మనకి. మీకు తెలుసా, కొంతమంది ప్రతి గుడిలో ఫ్రీ లైన్ ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుంది, 500 టికెట్ ఉంటుంది. ఎవరు ఇది బట్టి వాళ్ళు వెళ్తారు. ఇంకా మీరు ఇప్పుడు టికెట్ అంటే గుర్తొచ్చింది నాకు. అరుణాచలం ఒక వ్యాపారంగా మారిపోయింది అని చెప్పి రీసెంట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. ఓకే. సో మా ఆడియన్స్ కూడా చెప్తున్నాను నేను, ఆ వ్యాపారంగా మారిపోయింది అన్నదానికి శివ గారి ఆన్సర్ విందాం ఇప్పుడు. వ్యాపారం అంటే ఏం మారిపోయింది చెప్పండి? అక్కడ వ్యాపారంగా మారిపోయింది అరుణాచలం అనేది. ప్రతి చోట కూడా డబ్బుల్ కలెక్షన్ ఎక్కువైపోయింది అన్న మాటలు వినపడుతుంది. అంటే ఏం కలెక్ట్ చేస్తారు గవర్నమెంట్? అంటే నేను వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను మీకు. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికి చెరుకు రసం గ్లాస్ 10 రూపాయలు. అక్కడ కొబ్బరి బొండం 20 రూపాయలు ఉంది, 30 రూపాయలు ఉంది. సాక్స్లు 30 రూపాయలు ఉంది, 20 రూపాయలే ఉంది. ఇంకా సాక్స్ కొనాలంటే మనకి ఇక్కడ 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. అక్కడ ఇంకా తక్కువే కదా. ఏ పుచ్చకాయకు తినాలన్నా ఏమన్నా కోసి పెడతారు అక్కడ, పైనాపిల్ కానీ కోసి పెడతారు గ్లాసుల్లో, 10 రూపాయలు, 20 రూపాయలే. అంతేగాని వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ 50 రూపాయలు ఇచ్చి కొనమంటే కొనడం కదా. ఎక్కడా లేదండి, అది చాలా తప్పు మాట. అది ఏమంటే అక్కడ ఉన్న వాళ్ళు సంపాదించుకుంటారు. ఒకటి విషయం ఏనండి, సంపాదించుకుంటారు. ఏం కాదు, 2-3 రోజులు ఏదో ఒకటి బయటికి వెళ్తే పని కన్నా ఇక్కడ ఉండి ఎన్ని అమ్ముకుంటే 1000-2000 వస్తుంది, మనకి ఏదో ఉపయోగపడుతుంది అని చేసుకుంటారు. అది తప్పేలా అవుతుంది? వాళ్ళేమో వచ్చి కొనమని, ఎలాగో వాళ్ళకి కూడా అవసరమే కదా. ఇప్పుడు నడిచే దారిలో ఒక్కొక్కళ్ళకి మంచినీళ్ళు అవసరం అవ్వచ్చు, వాటర్ బాటిల్ 10 రూపాయలకి అమ్ముతారు, 20 రూపాయలకి అమ్ముతారు. అంతేగాని ఫుడ్ అవసరం అవ్వచ్చు, ఏదైనా ఎమర్జెన్సీగా ఒక టాబ్లెట్ ఏదైనా కావాల్సిన అవసరం ఉంటది. అది పెద్ద వ్యాపారం అని ఎవరు అనరు, ఎందుకంటే అవన్నీ మనకు కావాలి ఆ టైంలో నడిచేటప్పుడు ఇంకా అవసరం అవుతాయి. ఫ్రీగా వాటర్ పంచుతారండి, ఫ్రీగా భోజనం పెడతారు, కర్డ్ రైస్ పెడతారు, ఫ్రీగా బిస్మిల్లాబాత్ పెడతారు. చాలా మంది ఎవరు ఇది బట్టి వాళ్ళు ఇప్పటికీ పంచుతున్నారు. అది శివ గారు, అక్కడ నేను ఈ మధ్య రెగ్యులర్గా వింటుంది ఏంటంటే, తమిళియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని వినబడుతుంది. బోర్డులు కూడా మన తెలుగు వాళ్ళే పెట్టరు అని అంటారు, నిజమేనా? అదేం లేదండి, అదంతా ఉత్తు మాట. మన తెలుగులో ఇప్పుడు తెలుగులోనే రాసి ఉంటుంది. ఇప్పుడు ప్రయాగ్రాజ్ ఉంది, మొన్న కుంభమేళా జరిగిందండి, ప్రయాగ్రాజ్ అని తెలుగులోనే రాసింది కదా, కాశీలోనే రాశారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తమిళ్లో రాశారు. అలా అని చెప్పి తమిళ డామినేషన్ కాదు కదా, చాలా తప్పు మాట. ఇప్పుడు గిరి ప్రదర్శనకి ఇటు వెళ్ళాలో గిరివలంకి దారి అని చెప్పి తెలుగులో రాశారు. ఇప్పుడు బోర్డ్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా రీసెంట్ గానే పెట్టారు. అయినా ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పటి నుంచో తమిళ గుళ్ళకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు. తమిళ వాళ్ళకి అంతే కూడా, ఇంకా వాళ్ళు ఇటు రారు కానీ మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. తిరుపతి బోల్డ్ మంది వస్తారండి, మనకు తెలుసా చెప్పండి. అవును, అటు ఇటు జరుగుతాయి. కానీ ఎక్కడైతే భగవంతుడి మహిమ ఉంది అని జనాలు గ్రహిస్తారో అక్కడ కంపల్సరీ మన వాళ్ళు ఉంటారు. శివ గారు, ఇక్కడ ఇప్పుడు దేవుడు అందరికీ ఈక్వలే, కానీ 14 కిలోమీటర్లు నడిచిన తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటే ఒక ఇది, దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు అని అంటారు. కానీ తమిళియన్స్ మాత్రం 2 సార్లు ఎట్ ఎ టైం చేస్తూ ఉంటారంట. 3 సార్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది అసలు ఎలా పాసిబుల్ అవుతుంది నిజంగా? అసలు ఎందుకు చేస్తున్నారు? దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? వాళ్ళ నమ్మకం అండి, భగవంతుడి దగ్గర వాళ్ళ నమ్మకం.
ఇలా చేస్తామని మొక్కుకుంటారు ఆ, భగవంతుడి మొక్కు దగ్గర. అంటారు అది 2 సార్లు 3 మొక్కుకుంటారు, సార్లు 2 అని. సార్లు చేస్తా 3 సార్లు చేస్తా. పౌర్ణమి గడిలో ఒక్కసారి చేస్తేనే ఎప్పుడు రూమ్ దగ్గర వస్తుందా, ఎప్పుడు భగవంతుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్దామని చూస్తాను నేను ఇప్పటికి. ఉమ్. అలాంటిది 2 సార్లు చేస్తానంటే వాళ్ళు ఎంత ఇదిగా పట్టుదలగా చేస్తారు చూడండి. ఇది నార్మల్ విషయం కాదు. నార్మల్ విషయం అసలు. ఒక్కసారి నడుస్తున్నందుకే మన కాళ్ళు అన్నీ వాసిపోతాయి. నేను కొన్ని వీడియోస్లో చూసానండి, చాలా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా అడుగులో అడుగేసుకుంటూ కూడా నడిచే వాళ్ళు ఉంటారు కదా అక్కడ. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అంతలా? రీసెంట్గా ఒక వీడియో చూసానండి. చూస్తే ఒక 94 సంవత్సరాలు పెద్ద ముసలాయన, ఒక ఆయన పెద్ద ఆయన, ఆయన నడుస్తున్నారు, నడవలేకపోతున్నారు కానీ నడుస్తున్నారు. ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, సార్ మీరు ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు అని. అమ్మా నేను వచ్చి దండం పెట్టుకున్నాను, అప్పుడు నేను లెగిసేవాడిని కాదు, నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చి దండం పెట్టించుకున్నారు, ఇప్పుడు లెగ్గలిగాను, లెగిసి సరే అని చెప్పి 1 కిలోమీటర్ నడిచాను, ఇంకా నడవలేక వెనక్కి వెళ్ళిపోయాను, మళ్ళీ 3వ సారి వచ్చాను, 2 కిలోమీటర్లు నడిచాను, మళ్ళీ వెళ్ళిపోయాను, సరే అని చెప్పని ఇంకా నడవడం స్టార్ట్ చేశా, అయితే అయింది లేదంటే 14 కిలోమీటర్లు నడిచానమ్మా, అసలు నేను బాత్రూంలోకి వెళ్ళే ఓపిక కూడా ఉండేది కాదు నాకు, కంటి చూపు కూడా కనబడేది కాదు, ఇప్పుడు కంటి చూపు కనబడుతుంది, లెగిసి తిరగగలుగుతున్నాను, ఆయన ఇచ్చిన శక్తి నాకు, నేను సచ్చేదాకా నడుస్తాను అంటున్నాడు ఆయన. అసలు నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మనకు ఆ టైంలో ఇప్పుడే అసలు ఓపిక ఉండట్లేదు, ఏదన్నా చేసినా ఎక్కడికి వెళ్ళొచ్చినా, కానీ ఆ టైం 94 సంవత్సరాలు ఆయన నడుస్తుంటే, 94 సంవత్సరాల వయసులో మళ్ళీ 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 నడవాలని ప్రయత్నించడం, మళ్ళీ ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించడం, ఇప్పుడు ఇంకా ఇంకా ఓపిక ఉన్నంత వరకు నడుస్తానడం మిరాకిల్ ఇది నిజంగా. నేనే అసలు ఆశ్చర్యపోయాను అసలు. అయితే చిన్న చిన్న పిల్లలండి ఇంట్లో తీసుకొస్తారు ఫ్యామిలీలో, నేను చూస్తాను గిరిప్రదక్షిణ చేసేటప్పుడు, అసలు భర్త నడవలేదు, భార్య అయితే పిల్లల్ని ఎత్తుకొని నడుస్తుందండి. అసలు ఎంత అద్భుతం అంటే, కొంతమంది మొక్కుంటారు పిల్లలు పుడితే మేము చెరుకు గెడ ఉంటుంది, చెరుకు గెడకి 2 వైపులా ఇలా కట్టి పుట్టిన బాబుని పాపని పెట్టి ఇద్దరు మోసుకొని నడుస్తారు, మొక్కుంటారు అలా, పిల్లలు పుడితే మేము ఇలా నడుస్తాము, ప్రిపరేషన్ చేస్తామని. ఓకే. పెద్దవాళ్ళు ఎండలో లేదు, వాన లేదు, ఏదైనా వానైనా ఎండైనా నడిచేవాళ్ళు నడుస్తూనే ఉంటారు, గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇంకొక విషయం శివ గారు, ఇక్కడ మనం అరుణాచలంలో నడుస్తున్నప్పుడు మీకు ఇప్పుడు భక్తుల అనుభవాలు చెప్పారు కదా, భక్తుల అనుభవాలు చెప్పారు, మీ పర్సనల్ అనుభవాలు కూడా చెప్పారు. మొన్న మీరు చంద్రగ్రహణం రోజు కూడా దర్శనానికి వెళ్ళున్నారు, మీరు అక్కడే ఉన్నారు, పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చినాయి. ఆ టైంలో మీరు అక్కడ ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే చంద్రగ్రహణం టైంలో కూడా ఏదైనా కొత్తగా అనిపించిందా మీకు? ఏమైనా రెగ్యులర్గా వెళ్ళే పౌర్ణమికి, మొన్న జరిగిన పౌర్ణమికి చాలా మంది ఏమంటున్నారంటే గుడి క్లోజ్ అయిపోయింది అనుకున్నారండి. అవును, రెగ్యులర్ గా గ్రహణం టైంలో గుళ్ళు క్లోజ్ చేసేస్తారు. గుడి ఏ టైం క్లోజ్ చేస్తారు తీస్తారు అన్ని మనకి ఫొటోస్ తో కూడా వచ్చి మనకి వాట్సాప్ గ్రూప్ షేర్ చేశారు. కానీ శ్రీకాళహస్తి అరుణాచలం మాత్రం మిగలేదు, అది ఎవరికి తెలీదు. తీసే ఉంది గుడి. నేను దర్శనానికి వెళ్ళాను, గిరిప్రదక్షిణ చేసుకున్నాను, ఆ ముందు రోజు నైట్ ఫుల్ వాన పడింది, అంతా బాగానే ఉంది, హ్యాపీ, చక్కగా. క్రౌడ్ అసలు లేదు, తక్కువే ఉన్నారు. అంటే చాలా మంది తెలియదు కదా గుడి క్లోజ్ ఉంటుంది, గ్రహణం రోజు బయటికి వెళ్ళకూడదు అని అంటారు కదా పెద్దవాళ్ళు, అవి నమ్మి చాలా మంది. అయితే మీరు ముందు అక్కడ స్పెషల్ గా ఫీల్ అయింది ఏం లేదా? నార్మల్ గానే ఉంది. ఓకే. ఎప్పుడు ఏ పౌర్ణమికి ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే ఉంది. ఓకే. వండర్ఫుల్ టాకింగ్ విత్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.